కేఎన్ఆర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రాజుపాలెం శ్రీ సూర్యనారాయణమూర్తి రథసప్తమి మహోత్సవం. అనకాపల్లి ఉత్సవాలు ఘనంగా చేయాలి, అంతా మనదే బాధ్యత అంటున్న పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు. 77వ గణతంత్ర దినోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరుపుకున్న మేజర్ పంచాయతీ సభవరం మండలం పలు ప్రభుత్వ కార్యాలయంలో ప్రభుత్వ అధికారులు. గాజువాకలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు. పార్వతీపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, సమస్త మానవాళి మనుగడకు మూల కారణమైన సూర్య భగవానుడు పగలు రాత్రులను సృష్టిస్తాడు. ఈ ప్రక్రియ సాగితేనే జీవన మనుగడ కొనసాగుతుంది. అటువంటి సూర్య భగవానుడి దేవాలయాలు భారతదేశంలో అతి తక్కువగా ఉన్నాయి. దేశంలో అత్యంత ప్రాచుర్యం పొందిన అరసవిల్లి దేవాలయం శ్రీకాకుళం జిల్లాలో ఉండగా, మరొక ప్రాచుర్యం పొందిన దేవాలయం అనకాపల్లికి 6 కిలోమీటర్ల దూరాన సుమారు 200 సంవత్సరాల చరిత్ర కలిగిన రాజుపాలెం గ్రామంలో శ్రీ సూర్యనారాయణమూర్తి దేవాలయంగా ప్రసిద్ధిగాంచింది. అరసవల్లి దేవాలయంతో పాటు రాజుపాలెం దేవాలయం కూడా ప్రతి ఏడాది రథసప్తమి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతుంటాయి. అయితే ఈ దేవాలయానికి వెళ్లే భక్తులకు కొత్తూరు నరసింహరావుపేటలో గైవూరి భాస్కర్ రావు ఆధ్వర్యంలో ప్రతి ఏటా ఉచిత ప్రసాదం పంపిణీ నిర్వహిస్తుంటారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ జిల్లా నలుమూలల నుండి వేల సంఖ్యలో ఏండుతో భక్తులు ఈ దేవాలయానికి కాలినడకన దర్శనానికి వస్తారని, భక్తుల సౌకర్యార్థం పులిహోర, చక్ర పొంగలి, బిస్కెట్లు, మజ్జిగ ఉచిత ప్రసాదం పంపిణీ సుమారు 15 సంవత్సరాల నుంచి కొనసాగిస్తున్నామని ఆయన తెలిపారు. మీరే కానీ టాప్ మాత్రమే
వచ్చిన రోజే ట్యాంక్ వాటర్ అవుతాంటారా డేట్ ఫిక్స్ చేసింది మీకు వెళ్ళాలి అక్కడే కదా చికెన్ పంపించాను ఇది తీసుకొచ్చి పడేసి రోడ్డు మీద ఉన్నారు ఇక్కడికి వచ్చానే ఇస్తాం మరి ఎక్కడో ఉన్నా వచ్చిపోతాయి ఏమదా ఇక్కడ సూర్యనారాయణ దేవస్థానం ఉందని మాకు ఎల్ఐసి ఏజెంట్ ద్వారాగా భాస్కర్ గారి ద్వారాగా తెలిసింది. అరసవిల్లులో మాత్రమే ఇంత ప్రత్యేకమైన దేవాలయం ఉంది అని మాకు చిన్నప్పటి నుంచి తెలుసు. కానీ ఇక్కడ కూడా ఉంది, మన దగ్గరలోనే ఉంది ఈ దేవాలయము. ఇక్కడ మేము ఇలాంటి సేవా కార్యక్రమం ఒక గత 18-15 సంవత్సరాల నుంచి చేస్తున్నాము అని వాళ్ళు చెప్పారు. మాకు కూడా వెళ్ళి దర్శనం చేసుకోవాలనిపించి లాస్ట్ ఇయరే మేము వచ్చాము, ఫస్ట్ టైము చూసాము. వాళ్ళు ఇక్కడ ప్రసాదాలు పెంచడం, ఆ జనాలంతా వచ్చి ఆ దేవుని దర్శించడం, దేవుడికి ఎంత మహిమ ఉందని చెప్పేసి చూసి మేము కూడా దానికి దేవుడికి భక్తులం అయిపోయి ఈ సంవత్సరం మేము కూడా ప్రసాదం కొంత మా వంతు భాగంగా నూక ప్రసాదం పంపిణీ చేసాము. భాస్కర్ గారు ఇక్కడ మాకు చాలా మంచి విషయం తెలియజేసినందుకు ఆయనకి ధన్యవాదాలు చెప్తున్నాము. కానీ హిందువులందరూ కూడా ఏకదాటిగా ఒకటే దేవుడు సూర్యనారాయణ మూర్తి ప్రత్యక్ష దైవం, అందరూ ఆయన ఆశీస్సులు పొందుతారని ఈరోజు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం, రథసప్తమి శుభాకాంక్షలు. నా పేరు జి సుధారాణి. ఇక్కడ రాజుపాలెంలోని ఈరోజు సూర్యనారాయణ మూర్తి పండగ గనక భక్తులు చాలా మంది రద్దీగా ఉంటది. ఇక్కడ నుంచి 3 కిలోమీటర్ల దూరం నడుస్తూ ఉంటారు గనక అందరికీ భక్తులందరికీ ప్రసాదాలు పంపిణీ జరుగుతుంది. అందరూ ఇక్కడ ప్రసాదం పులిహోర, చక్కెర పొంగలి, మజ్జిగ ఇవన్నీ పంపిణీ చేస్తూ ఉంటున్నాము. ఇది ఎల్ఐసి భాస్కర్ రావు గారు ఫస్ట్ ప్రారంభం చేశారు. అతని ద్వారా మేము అందరం ఇలాగా సేకరించి అందరం ప్రతి సంవత్సరం పెడతాము. గత 17 సంవత్సరాల నుంచి ఈ పంపిణీ అనేది జరుగుతుంది. సుమారు ఒక 2000 మందికి. అందరికీ నమస్కారం. నా పేరు గైపూర్ భాస్కర్ అండి. నేను ఎల్ఐసిలో 26 సంవత్సరాల నుంచి చీఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్గా పనిచేస్తున్నాను. అలాగే గత 17 సంవత్సరాల నుంచి స్వామివారి టెంపుల్కి వెళ్ళే భక్తులందరికీ కూడా ప్రసాద పంపిణీ కార్యక్రమం మజ్జిగ, పులిహోర, చక్కెర పొంగలి, బిస్కెట్స్, చాక్లెట్స్ పంపిణీ కార్యక్రమం చేస్తున్నాం. ఎందుకంటే 2 కిలోమీటర్ల భక్తులు వెళ్ళి రావడం వల్ల మధ్యలో చాలా ఇబ్బంది పడకుండా ఉండడం గురించి ఈ ప్రసాద పంపిణీ కార్యక్రమం ప్రారంభించాం. అలాగే మేము ఒక 3000 మందితో ప్రారంభించి సుమారుగా 15,000 మంది వరకు కూడా ఈ ప్రసాద పంపిణీ కార్యక్రమం చేస్తున్నాం. ఈ ప్రసాదం మేము, మా ఫ్యామిలీ మెంబర్స్, మా కస్టమర్స్, ఫ్రెండ్స్ అందరి సహకారంతో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమం పంపిణీ జరగడానికి అందరూ కూడా సహకారం వల్ల ఈ కార్యక్రమం నేను చేస్తున్నాను. అందరి సహకారంతో నేను చేస్తున్నాను ఈ కార్యక్రమం. ఎందుకంటే గత 200 సంవత్సరాల నుంచి మన రాజుపాలెంలో శ్రీ 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 సూర్యనమిత స్వామివారి రథసప్తమి మహోత్సవం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి వచ్చిన భక్తులందరికీ కూడా ప్రసాద పంపిణీ కార్యక్రమం మజ్జిగ, పులిహోర, చక్కెర పొంగలి కార్యక్రమం చేస్తున్నాం. అలాగే ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ప్రతి సంవత్సరం వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. ఈ భక్తులను ఉద్దేశించి కూడా ఈ న్యూస్ని కూడా పబ్లిక్లో అందరికీ కూడా చేరేటట్టు చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా స్వామివారు దర్శించుకొని వచ్చి ప్రసాదం తీసుకుంటున్నారు.
కాబట్టి ఎవరైతే ఈ రథసప్తమి సందర్భంగా సూర్యనామ స్వామివారి టెంపుల్కి వెళ్ళి స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తారో వాళ్ళకి మంచి ఆరోగ్యంగా ఉంటారని, ఆనందంగా ఉంటారని స్వామివారి తాలూకా ఇక్కడ పురాణాలు చెప్తున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు స్వామివారిని దర్శించుకొని వచ్చిన తర్వాత ఈ ప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతుంది. చక్కగా ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. అలాగే ఇటుపైన కూడా మంచి ఆరోగ్యం ఇచ్చి ప్రతి సంవత్సరం కూడా కొన్ని వేల మందికి ఈ ప్రసాద పంపిణీ కార్యక్రమం జరగడానికి స్వామి సంకల్పం ఉండాలని కోరుకుంటూ గైపూర్ భాస్కర్, ఎల్ఐసిఎఫ్ ఇండియా. ఈరోజు కొత్తూరు కోణం రాజుపాలెం గ్రామంలో శ్రీ సూర్యనారాయణ స్వామి వారి తీర్థ మహోత్సవం రథసప్తమి సందర్భంగా అనకాపల్లి బ్రాంచ్ ఎల్ఐసి వారి బ్రాంచ్ ఆధ్వర్యంలో గైపూర్ భాస్కర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు దాదాపుగా 15,000 మందికి పులిహార, చక్కెర పొంగలి, మజ్జిగ, బిస్కెట్లు, చాక్లెట్స్ గైపూర్ భాస్కర్ వారి ఫ్యామిలీ, కొత్తపల్లి వారి ఫ్యామిలీ, అలాగే గుంతూరు వారి ఫ్యామిలీ ఆధ్వర్యంలో ఈరోజు ప్రసాద వితరణ జరిపారు. ఈరోజు రథసప్తమి సందర్భంగా ఇక్కడ రాజుపాలెన్ని 200 సంవత్సరాల నుంచి సూర్యనారాయణమూర్తి గుడి నిర్మించడం జరిగింది. మా మామయ్య గారు అయినటువంటి గైపూర్ భాస్కర్ గారు 17 సంవత్సరాల నుంచి ఈ స్వామివారి దర్శనానికి వస్తూ, రథసప్తమి సూర్యనారాయణమూర్తి దర్శనానికి వస్తూ వచ్చిన భక్తులందరికీ కూడా ఉచిత ప్రసాదం పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. దానిలో భాగంగా ఇక్కడ ప్రసాదం ఒక చక్కెర పొంగలి, చాక్లెట్స్, బిస్కెట్స్, పులిహార, మజ్జికి ఇవన్నీ కూడా వచ్చిన భక్తులందరికీ కూడా పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. గతంలో 2,000 మందితో స్టార్ట్ చేసి ఈవేళ 15,000 మందికి గాను పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. మరి ఇంత చక్కటి కార్యక్రమానికి మా మామయ్య గారితో పాటు ఇక్కడ కొంతమంది సహకారం కూడా తీసుకోవడం జరిగింది. మరి ఈ ప్రసాదాన్ని వచ్చిన భక్తులు ప్రతి ఒక్కరు కూడా స్వీకరించడం జరుగుతుంది. స్వామివారి ఆశీస్సులు ప్రజలందరికీ ఉండి ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. నా పేరు నరేష్. రావుకతం గ్రామం నుంచి వచ్చాం. గత 15 సంవత్సరాలుగా ఇక్కడ రథసప్తమి తీర్థం జరుగుతుంది. అలాగే ప్రసాద పంపిణీ కూడా గైపూర్ భాస్కర్ గారి చేత జరగబడుతుంది. ఇంకా చాలా మంది వస్తున్నారు. గత 15 సంవత్సరాలుగా జరుగుతుంది ఇది గైపూరి భాస్కర్ గారి ఆధ్వర్యంలో. ఇంకా వచ్చే సంవత్సరం కూడా ఇలా చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఓకే. అనకాపల్లి ఉత్సవాలు ఘనంగా చేయాలి, అంతా మనదే బాధ్యత అంటున్న పెద్దుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు పంచకల రమేష్ బాబు గారు. నిన్ననే విశాఖ ఉత్సవాలు ప్రారంభమైనవి. అలాగే 29, 30 తారీఖులలో మన అనకాపల్లి ఉత్సవాలు కూడా ఘనంగా నిర్వహించాలి అంటూ ఆదివారం సాయంత్రం సబ్బవరం శ్రీ సీతారామ కళ్యాణ మండపంలో విలేకరుల సమావేశంలో విలేకరులతో పాటు పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు ఉండగా సమావేశంలో పంచగన రమేష్ బాబు గారు ప్రజలను ఉద్దేశించి చెప్పడం జరిగింది. ఈ ఉత్సవాలకు ప్రతి ఒక్కరూ కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి ఉత్సవాన్ని తిలకించి ఆనందించాలన్నదే మా ఉద్దేశమని అన్నారు. అలాగే కళాకారులు గాని, గజ ఈత గాని, మిమిక్రీ చేసేవారు గాని, కళారంగాల్లో ఎటువంటి వారు ఉన్నప్పటికీ ముందు తమ పేరు నమోదు చేసుకుని ఈ ఉత్సవాల్లో పాల్గొనాలని అన్నారు. ఎమ్మెల్యే పంచికల రమేష్ బాబు గారు అలాగే ఉత్సవాల్లో రకరకాలైన పిండి వంటలతో మంచి రుచికరమైన పదార్థాలు తయారు చేయడం, సరసమైన ధరలకే లభించే టాట్లు మేము చేర్చుకుంటామని రమేష్ బాబు గారు అన్నారు. ఈ చక్కని కార్యక్రమంలో పంచకర్ల వెంకటేశ్వరరావు గారు, స్థానిక ఎంఆర్ఓ పి చిన్ని కృష్ణ, ఎంపీడీఓ పి పద్మజ, గొర్లి కుమార్ స్వామి, ఇందల వెంకటరమణ, మిడతాడ మహాలక్ష్మి నాయుడు, కర్రి కనకరాజు, ఎంపీటీసీ బైలపూడి దేవుడి బాబు, అమృతపురం ఎంపీటీసీ శ్రీను, కోటాన అప్పారావు, బంతికొల్ల పద్మ, మొన్న మన్మథరావు, మామిడి శంకర్రావు, కోరాడ శ్రీను, కుటమి నాయకులు, మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు. ఏ ప్రాంతంలో ఏది ఫేమస్? మాడుగుల, పెద్దాపురం పాలకోవా, కాకినాడ గాజా, తాపేశ్వరం గాజా, అలాగే బందం లడ్డు, ఇలా ఫేమస్ ఏరియా నుంచి ఆ స్వీట్ తెచ్చి స్వీట్ స్టాల్స్ ఇవన్నీ ఉంటాయి. అంటే కుటుంబంతో కలిసి పిల్లలతో వచ్చిన వాళ్ళకి 4 hours ఎంటర్టైన్మెంట్ ఏమాత్రం డోకా లేకుండా స్టేజ్ ప్రోగ్రాంలో మంచి మంచి సింగర్స్తో పాటలు ఉంటాయి. నేను అక్కడ సింగర్ సునీత తెచ్చా, ఇక్కడ ఇంకొక అలాంటి వస్తారు. జబర్దస్త్ టీముతో ఇక్కడ కామెడీ షోలు ఉంటాయి. లోకల్ టాలెంట్ శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం వరకు లోకల్ టాలెంట్ మీకు ఎవరు వచ్చినా నాకు అప్పు చెప్పండి, అందరికీ అవకాశం ఇస్తాం.
ఫోక్ సాంగ్స్ కానీ ఆర్కెస్ట్రా మేము పెడతాం. ఓన్లీ ప్లేయర్స్ వస్తే చాలు. సింగర్స్ కానీ ఫోక్ సాంగ్స్ పాడేవాళ్ళు కానీ డ్యాన్స్ చేసేవాళ్ళు కానీ లోకల్ టాలెంట్ కోలాటాలు, తప్పిడి గుళ్ళు, గరగలు, ఇలా కరసాము, పెద్దసాము, ఇంకా ఇలాంటి ఏదన్నా లోకల్ టాలెంట్ ఏది వచ్చినా కూడా అవన్నీ కూడా చేయొచ్చు. ఇది కాకుండా నేను ఓపెనింగ్ సెరమనీకి మొత్తం బీచ్ రోడ్ అంతా 15-20 ప్రోగ్రామ్స్ పెట్టారు. ఇలాంటి కల్చరల్ ప్రోగ్రామ్స్ హింసా నుంచి కానీ పోరాటాలు కానీ తప్పిడి గుళ్ళు కానీ, తప్పిడి గుళ్ళలో రకరకాల కల్చర్లు, అలాగే డబ్బులు కేసుకుని ఫుడ్ అనగానే జేబులో డబ్బులు వేసుకోకుండా వచ్చేస్తారు. మంచి ఫుడ్ సప్లై అమ్మటం కానీ, స్వీట్ ఆర్డర్ ఐస్ పిల్లలతో వస్తారు కాబట్టి ఐస్ క్రీమ్ పార్లర్లు, స్వీట్ ఏ ప్రాంతంలో ఏది ఫేమస్, మాడుగుల, పెద్దాపురం పాలకోవా, కాకినాడ గాజా, తాపేశ్వరం గాజా, అలాగే బందర్ లడ్డు, ఇలా ఫేమస్ ఏరియా నుంచి ఆ స్వీట్ తెచ్చి స్వీట్ స్టాల్స్ పెడతాం. ఇదంతా ఫుడ్ ఫెస్టివల్ లాగా, ఎంటర్టైన్మెంట్ ఫెస్టివల్ లాగా, స్పోర్ట్స్ ఫెస్టివల్ లాగా ఇవన్నీ ఉంటాయి. అంటే కుటుంబంతో కలిసి పిల్లలతో వచ్చిన వాళ్ళకి 4 hours ఎంటర్టైన్మెంట్కి ఏమాత్రం డోకా లేకుండా స్టేజ్ ప్రోగ్రాంలో మంచి మంచి సింగర్స్తో పాటలు ఉంటాయి. నేను అక్కడ సింగర్ సునీతను తెచ్చా, ఇక్కడ ఆడవాళ్ళు వస్తారు. జబర్దస్త్ టీముతో ఇక్కడ ఫ్యామిలీ షోలు ఉంటాయి. లోకల్ టాలెంట్ శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం వరకు లోకల్ టాలెంట్ మీకు ఎవరు వచ్చినా మాకు అప్పు చెప్పండి, అందరికి అవకాశం ఇస్తాం. ఫోక్ సాంగ్స్ కానీ ఆర్కెస్ట్రా మేము పెడతాం. ఓన్లీ ప్లేయర్స్ వస్తే చాలు. సింగర్స్ కానీ ఫోక్ సాంగ్స్ పాడేవాళ్ళు కానీ డ్యాన్స్ చేసేవాళ్ళు కానీ లోకల్ కానీ విశాఖ వచ్చి 3 రోజులు చేసేవాళ్ళు, విశాఖపట్నంలో చేసేవాళ్ళు. ఈసారి ఇది రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమంగా 9 రోజులు చేస్తూ 29, 30 అనకాపల్లి, 30, 31 అనుకోవచ్చు పేరిట ప్రభుత్వం చేస్తామని, ప్రభుత్వ ఖర్చుతో, ప్రభుత్వ బాధ్యతలతో ఒక ఏజెన్సీకి అప్పచెప్పి కార్యక్రమం చేస్తా ఉన్నారు. నేను రంగరంగ వైభవంగా విశాఖపట్నంలో మొదలైంది, నేను కూడా వెళ్ళాను. అయితే నిర్వాహకులు మొన్న కలెక్టర్ ఆఫీస్ అనకాపల్లి మీటింగ్ పెట్టినప్పుడు సార్ విశాఖ వచ్చే వరకే మాకు బడ్జెట్ ఉంది, మరి మీకు కొంత సపోర్ట్ చేస్తే అనకాపల్లి ఉత్సవం చేస్తామంటే, మనం కూడా అనకాపల్లి ఉత్సవం అంటే 7 నియోజకవర్గాల్లో కాకుండా ఈ ట్రిప్కి 3 నియోజకవర్గాల్లో చేయాలి అని చెప్పి 3 నియోజకవర్గాల్లో చేయాలని చెప్పి, ఒకటి మన పెద్దతి నియోజకవర్గం ముచ్చాలపాలెం బీచ్లు, 2 యలమంచి నియోజకవర్గం కొండకర్ల ఆవా, అక్కడ బోట్ షికాలన్నీ చేయించాలని, 3 అనకాపల్లి హెడ్ క్వార్టర్ కాబట్టి అనకాపల్లిలో ఎన్టీఆర్ స్టేడియంలో స్టేజ్ ప్రోగ్రామ్ రోజంతా ఫ్లవర్ షో, గల్ల మార్కెట్లో ఫ్లవర్ షో అలా పెట్టి 3 నియోజకవర్గాల్లో 2 రోజులు 29, 30 చేయాలని నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. మన దగ్గరికి వచ్చేసరికి ఉండే కార్యక్రమాలు ఏంటంటే, వాళ్ళు చేసేది చెప్తా, ఎవరికైతే గవర్నమెంట్ ఆర్గనైజ్ చేయమని ఇచ్చిందో వాళ్ళు ఆర్చిలు కట్టడం కానీ, తర్వాత ఒక సుందరంగా ఎదురు బొంగులతో ఒక ద్వారాలు కట్టడం కానీ, మనం పిల్లలతో ఫోటోలు తీసుకోవడానికి ఫ్లవర్స్తో కానీ, ఇలా రకరకాల ఆర్చిలు పెట్టడం, ఫోటో తీసుకుంటే ఫోటో ఎగ్జిబిషన్ లాంటిది పెడతారు. దాంతోపాటు కబడ్డీ పోటీలు, కబడ్డీ గ్రౌండ్, వాలీబాల్ గ్రౌండ్ తయారు చేస్తారు. ఆ రెండింటికి కూడా స్టేట్ గవర్నమెంట్ స్పోర్ట్స్ అథారిటీ ద్వారా ప్లేయర్స్ని వాళ్ళే తీసుకొస్తారు. తర్వాత వాటర్ రివర్ ఉంది అక్కడ,
శంకరపాలెం బీచ్ మధ్యలో రివర్ ఉంది, క్రీక్ ఉంది. దాంట్లో బోటు రైడ్స్ కానీ బోట్ షికారు కానీ, అలాగే ఆకాశంలో ఎగురుతారు కదా ఒక ట్రైనర్ పెట్టుకుని, పారాగ్లైడింగ్స్ కానీ, అలాగే ఈ సీలో మోటార్ బోట్ రైడింగ్ కానీ ఇలాంటివన్నీ వాళ్ళు ఆర్గనైజ్ చేస్తారు. స్టేజింగ్ కడతారు, స్టేజీ మీద కల్చరల్ ప్రోగ్రామ్ కూడా వాళ్ళు ఆర్గనైజ్ చేస్తారు. అందరికీ నమస్కారం. నిన్ననే విశాఖపట్నంలో స్టార్ట్ అయింది. విశాఖ ఉత్సవంలో భాగంగా 29-30 అనకాపల్లి ఉత్సవం కూడా చేయబోతా ఉంది రాష్ట్ర ప్రభుత్వం. దానిలో భాగంగా నిన్న మొన్న కలెక్టర్ ఆఫీస్ లో మీటింగ్లు అయ్యాయి. ఒక ప్రెస్టేజియస్ ఏజెన్సీకి అప్పచెప్పి ఒక పండుగ వాతావరణంలో ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఆనందమయంలో ఉర్రూతలూగించే విధంగా కార్యక్రమాలు పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. 29వ తారీఖు మన ప్రాంతంలో పరవాడ ముత్యాలపాలెం బీచ్ లో 29-30 కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. అలాగే వాటర్ లో బోట్ షికార్లు కానీ, బోట్ రైడింగ్ కానీ, అలాగే సముద్రంలో బోట్ షికార్లు కానీ, ఫుడ్ స్టాల్స్ కానీ, స్పోర్ట్స్ కబడ్డీ వాలీబాల్ స్పోర్ట్స్ కానీ, స్టేజీ ప్రోగ్రామ్ పాటలు కానీ ఆటలు కానీ, అలాగే లోకల్ టాలెంట్ తో లోకల్లో వచ్చిన ప్రతి టాలెంట్ ఉన్న వాళ్ళని ప్రోత్సహించే విధంగా అనేక కార్యక్రమాలు. ఫుడ్ ఫెస్టివల్ ఉంటుంది, స్పోర్ట్స్ ఫెస్టివల్ ఉంటుంది, అలాగే స్టేజీ కార్యక్రమాలు ఉంటాయి. ఒక కుటుంబం పిల్లా బాబులతో వచ్చే 4 గంటలు ఎంటర్టైన్ అయ్యే విధంగా 4 గంటల నుంచి 8 గంటల వరకు ప్రతిరోజు 29-30 రోజులు కూడా కార్యక్రమాలు ఉంటాయి. వచ్చిన వాళ్ళు 10 కాలాల పాటు తెలుసుకునే విధంగా, వచ్చిన ప్రతి వాళ్ళు కూడా మళ్ళీ వచ్చే సంవత్సరం ఎప్పుడు వస్తుందని ఎదురు చూసే విధంగా కార్యక్రమాలు చేయబోతా ఉన్నాం. మా మీడియా సోదరులు కోరుతున్నాం. అలాగే మీరు కూడా పెద్ద ఎత్తున ప్రజల జీవనంలోకి తీసుకెళ్లి ప్రజలు కూడా భారీగా తరలించి వాళ్ళందరూ కూడా ఆనందపడేట్టుగా మీరు కూడా చూపించాలని చెప్పి సహకరించాలని కోరుకుంటూ, ఇది ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమం. ఎవరికి కూడా ఏ విధమైన ఇబ్బంది లేకుండా, ఏ విధమైన డొనేషన్, ఏ విధమైన ఇంకో రకమైన ఇదో లేకుండా ప్రభుత్వం ఖర్చులు చేస్తున్న కార్యక్రమం. ప్రజల్ని ఆనందపరచడానికి, ఎంటర్టైన్ చేయడానికి, ఎంతో స్ట్రెస్ తో ఎంతో ఒత్తిడితో పనిచేస్తున్న ప్రజల్ని ఆనందంగా 4 రోజులు తొలగించే కార్యక్రమంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమంలో భాగంగా ఈ మన అనకాపల్లిలో కూడా పెట్టారు. తప్పకుండా అందరూ వచ్చి ఆశీర్వదించారు. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం మేజర్ పంచాయతీ అయిన సబ్బవరంలో సోమవారం ఉదయం మండల రెవెన్యూ కార్యాలయంలో మండలం రిజిస్ట్రేట్ పి చిన్ని కృష్ణ గారు జెండా వందనం చేసి పలు విషయాల గురించి తోటి ఉద్యోగులకు విద్యార్థులకు వివరించడం జరిగింది. అలాగే సబ్బవరం పోలీస్ స్టేషన్ లో సర్కిల్ ఇన్స్పెక్టర్ చి రామచంద్రరావు గారు, ఎస్ఐ సింహాచలం గారు తమ సోటి సిబ్బందితో కలిసి జెండా ఎగరవేయడం జరిగింది. అలాగే పంచాయతీ ఆఫీసులోను మండల ఆఫీసులోను తమ ఉద్యోగులు సిబ్బంది కలిసి జెండా వందనం చేశారు. అనంతరం పలువురు అధికారులు, ఉద్యోగస్తులు, పలువురు విద్యార్థులను ఉద్దేశించి నేటి బాలలే రేపటి పౌరులు, ప్రతి ఒక్కరు చదువులో ముందుండి అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకు విద్య అభ్యసించిన విద్యాలయానికి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని, అందుకు ప్రతి ఒక్క విద్యార్థి ఇప్పటి నుంచే కష్టపడి చదువులో ముందుండి మంచి భవిష్యత్తులో నిర్ణయించుకోవాలని పలువురు పిల్లలకు చెప్పడం జరిగింది. ఈ చక్కగా జంగా అనంతరం కార్యక్రమంలో ప్రతి ఒక్క ప్రభుత్వ ఆఫీసులోనూ తమ సిబ్బందితో కలిసి మిఠాయిలు పిల్లలకు పెంచడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని స్థానిక సాగు సభ్యులు పంచకర్ల రమేష్ బాబు గారు సామాజిక భవనం మేజర్ పంచాయతీ ఆఫీసులోని గాంధీ విగ్రహం ఆవిష్కరణ అనంతరం స్వచ్ఛరథాన్ని ప్రారంభించారు. ఈ స్వచ్ఛరథం ప్రారంభించారు ఏమిటంటే మన ఇంట్లో పాత పడిపోయిన సామాన్లు తీసుకొని గృహంలో కావాల్సిన నిత్యావసర సరుకులు ఇవ్వడం జరుగుతుందన్నారు. వాళ్ళు వాటికి తగ్గట్టే వేరే సామాన్లు ఇవ్వడం జరుగుతుంది. ఓకే సార్. ఓకే సార్.
పట్టుకొచ్చిస్తే బండి దగ్గరికి పొద్దు తీయండి. అటు వెళ్ళండి, అటు చేరండి తాతలు అటు లేదు తాతలు అడ్లే అక్కడ మనం ఎంత అనుకుంటాం. ఓకే సార్. వెళ్ళామా సార్ చెప్పారు కానీ ఇక ప్రసాద్ గారు అది మూవ్ అవుతుంది. డ్రైవర్ కూర్చోడా? కూర్చో డ్రైవర్ కూర్చో. ఓకే. అటెన్షన్ స్టాండర్డ్ అటెన్షన్ ఫ్లాగ్ వస్తాయి. బాబ్జీ గారు చిన్నది వెనక్కి రండి సార్. అది ఓకే. Order. Salute. Order. Salute. Order. यक जय हे भारत भाग्य विधाता पंजाब सिंधु गुजरात मराठा द्राविड उच्चल वंगा इंजय उच्चल जलजितरंग तव सुभाने जाहि तव शुभ आशीष तव जय गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय हे. రండి. Sanity. Attention. Sanity. Attention. బాబ్జీ గారు
గాంధీ గారికి ఏమన్నారు కూడా గాంధీ గారికి సభ్యులు ఓకే సార్ సరిపోయింది ఫ్రేమ్ సరిపోయింది పళ్ళు తాగుతారా కదా ఓకే సార్ అందరికీ నమస్కారం. మరి మహాత్మా గాంధీజీ గారు ఉప్పు సత్యాగ్రహం చేసే టైంలో గుజరాత్లో ఉన్నటువంటి సబర్మతి ప్రాంతం నుంచి ఢిల్లీ వరకు 24 రోజులు పాదయాత్ర చేశారు. ఆ సమయంలో భారతదేశంలో అందరికీ కూడా అభిమానమైనటువంటి ఒక గీతం ఆయన నడుస్తూ పాడుతూ మిగతా వాళ్ళందరితో కూడా పాడించేవారట. అది మనందరికీ తెలుసు. అందుకనే ఒక 2 లైన్లు ఆ గీతం పాడుకొని మిగతా కార్యక్రమం చేస్తామని తెలియజేస్తున్నాం. రఘుపతి రాఘవ రాజా రామ పతిత పావన సీతారామ పతి రాఘవ రాజా రామ పతిత పావన సీతారామ సుందర విగ్రహ మేఘశ్యామ భక్త జన ప్రియ సీతారామ రఘుపతి రాఘవ రాజా పతిత పావన సీతారామ जानकी रमना सीताराम जय जय राघव सीताराम रघुपति राघव राजा राम पतित पावन सीताराम ధన్యవాదాలు. ఈ పవిత్రమైన రోజు రిపబ్లిక్ డే రోజు దేశం మొత్తం కూడా గర్వపడే రోజు. స్వతంత్రం వచ్చింది ఆగస్టు 15 అయినా రాజ్యాంగపరంగా మనకి హక్కులు కానీ పరిపాలన విధానం కానీ అంతా కూడా ఫైనల్ చేయబడిన రోజు ఈ జనవరి 26 రిపబ్లిక్ గాంధీనగర్ రిపబ్లిక్ డేగా పిలుచుకుంటూ ఈరోజు ఢిల్లీ నుంచి గల్లీ వరకు కూడా మనం దాన్ని గుర్తు చేసుకుంటూ ఒక పండుగ వాతావరణంలో చేసుకుంటాం. బ్రిటిష్ వారి బానిస సంఖ్యల నుంచి బయటపడి స్వేచ్ఛా వాయువులు పీలుస్తూ ఎంతోమంది త్యాగాల గుర్తుగా వచ్చిన స్వతంత్రం ఉంది. అంటే కష్టపడితే కానీ శ్రమ పడితే కానీ నష్టపోతే కానీ దాని విలువ తెలియదు. అందరిలాగా కాదు, మనకి ఇన్నాళ్ళైనా మనం ఆగస్టు 15 జనవరి 26 మనం ఘనంగా చేసుకుంటున్నామంటే దాని విలువ దాని గౌరవం మనకు తెలుసుకోవాలి. అలాంటి మంచి రోజు ఆ మహాత్ముడి దగ్గర ఆవిష్కరణ పెట్టి సభవరం పంచాయతీ ఆఫీసులో నా చేతుల మీదుగా ఓపెన్ చేయించడం అనేది నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. మరి సర్పంచ్ గారు గాంధీవాదిగా ఆయన మాట్లాడిన మాటలు కానీ ఆయన గాంధీ గారి పట్ల ఆయనకున్న ప్రేమ అభిమానం కానీ ఈరోజు మనం చూసాం. మనస్ఫూర్తి అభినందనలు ఉండాలని చెప్పి మీ ఆఫీసు తయారు చేసినందుకు మనస్ఫూర్తి అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఇలాంటి రోజులు మనం ఈ కార్యక్రమాలు ఎందుకు చేసుకుంటాము అంటే ఏదో ఆగస్టు 15 అంటే స్కూల్ సెలవు ఇచ్చారు, కాలేజీలు ఆఫీసులు సెలవు ఇచ్చారు, రిపబ్లిక్ డే అంటే సెలవు ఇచ్చారు, ఏదో దాన్ని ఇంకో విధంగా వాడాలని కాకుండా మన నెక్స్ట్ తరం తరతరాలుగా ఈ పవిత్రమైన రోజులు ఎంత త్యాగంతో వచ్చిన స్వతంత్రం గుర్తు చేసుకునే విధంగా వాళ్ళకి చెప్పే విధంగా వాటిని మోటివేట్ చేసే విధంగా మనం మాట్లాడుకుంటే దాని విలువ గౌరవం పెరుగుతుందని ఒకసారి గుర్తు చేస్తూ అందరికీ కూడా రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు ఇస్తున్నారు. పంచాయతీ ఆఫీస్కు వచ్చే
అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. ఒక పవిత్రమైన దేశం గర్వించదగ్గ రోజు మన రిపబ్లిక్ డే. జనవరి 26 అంటే మనకు పండుగ రోజు. ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవం, స్వతంత్రం వచ్చిన రోజైతే జనవరి 26 అనేది మన పాలనా విధానాన్ని, మన తాలూకా హక్కుల్ని, మన తాలూకా పరిపాలన దక్షతని కూడా గుర్తు చేసే రోజు ఇది. అలాంటి రోజున మనందరం కూడా అన్ని చోట్ల దేశంలో ఢిల్లీ నుంచి గల్లీ వరకు కూడా మనం కలిసి మమేకమై ఏదైతే ఎన్నో త్యాగాలు చేసి, ప్రాణ త్యాగాలు కానీ, ఆస్తి త్యాగాలు కానీ, కుటుంబ సభ్యులను కోల్పోయి కానీ, జైలు జీవితం గడిపి కానీ, మన కోసం మన పెద్దలు రక్తం చిందించి తెచ్చిన స్వతంత్రం. దాని విలువ గౌరవం పెరగాలంటే ఇలాంటి రోజున మనం వాళ్ళ స్ఫూర్ణకు తెచ్చుకుని వాళ్ళని గౌరవించుకోవటమే నిజమైన నివాళి. దానిలో భాగంగా ఈ సబ్బవరం మండలం, సబ్బవరం హెడ్ క్వార్టర్ పంచాయతీలో ఈరోజు గాంధీ విగ్రహాన్ని కూడా నిర్మించి ఆవిష్కరించుకోవటం అనేది మన పూర్వజన్మ సుకృతం. ఆ విగ్రహావిష్కరణ నా చేతుల మీద జరగటం అనేది నిజంగా నా పూర్వజన్మ సుకృతం అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. అలాగే ఏదైతే ఈరోజు చేసుకున్న కార్యక్రమాలు ఉన్నాయి, ఈ పంచాయతీ బిల్డింగ్ తాలూకా ఒక అందం పెరగటానికి ఒక ఆర్చి కానీ, సిమెంట్ రోడ్డు కానీ, అలాగే ఏదైతే ప్రభుత్వం నియమించిన స్వచ్ఛ రథాలు ప్రారంభించుకోవడం కానీ, దాని ద్వారా విలేజ్లో వేస్ట్ మెటీరియల్ అనుకునే మీరు దాన్ని పాడు చేసి పారేసి కలుషితం అవ్వకుండా మీ దగ్గర కొని మీకు దానికి డబ్బులు కానీ, డబ్బులు కాకపోతే వస్తువు కానీ, మీకు ఉపయోగపడే వస్తువులు కానీ ఇచ్చే విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దీనంతా మేము తీసుకెళ్ళి ఎవరికి అవసరం వాళ్ళకి హెచ్చించడానికి కూడా ఆస్కారం ఉంటుంది. అంటే ఎక్కడా కూడా స్క్రాబ్తో కానీ, పనికిరాని వస్తువులతో కానీ ఏరియా ఖరాబ్ అవ్వకుండా మీరు వాటిని నిల్వ చేసి ఎక్కడో ఇంట్లో పెట్టుకునే జాగా లేకుండా మీరు ఎక్కడ పడితే అక్కడ పారేయకుండా ప్రభుత్వం ముందుకు వచ్చి ఈ రథాన్ని సిద్ధం చేసిన విషయాన్ని కూడా అది కూడా ప్రారంభించుకుంటా ఉన్నాం. ఇది గొప్ప కార్యక్రమం. మరి మరొకసారి మీ అందరికీ కూడా విందుర్తి నియోజకవర్గ ప్రజలందరికీ, రాష్ట్ర ప్రజలకి ఈ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేస్తాను. గాజువాక 72వ వార్డు ఉడా కాలనీలో కూడల్లో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి సిరిసపల్లి నుకరాజ్ ఆధ్వర్యంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర మీడియా ఫెనలిస్ట్ డాక్టర్ కన్నం రెడ్డి నరసింహరావు పాల్గొన్నారు. జెండా ఆవిష్కరించి జెండాకి వందనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాత్మా గాంధీజీ, అల్లూరి సీతారామరాజు, గౌతు లచ్చన్న వంటి ఎందరో మహనీయుల త్యాగాలను గుర్తు చేస్తూ వారి ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం 1950 సంవత్సరం జనవరి 26వ తేదీన అమల్లోకి వచ్చిందని అన్నారు. అప్పటి నుండి ప్రతి సంవత్సరం జనవరి 26న గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరు రాజ్యాంగం కల్పించిన హక్కులతో పాటు బాధ్యతలను కూడా నిర్వర్తించాలని సూచించారు. కార్యక్రమంలో నాయకులు వరహాలరావు, జీసీ నాయుడు, మాజీ కౌన్సిలర్ గొంతిన చిన్న అప్పారావు ప్రసాద్, మండల అధ్యక్షులు మహేష్, రాజశేఖర్, తులసిదాస్, పైడారాజు, శ్రీను తదితరులు పాల్గొన్నారు. మన పూర్తి వందే మాతరం. ఈ వందే మాతరం కూడా దేశంలోనున్న జనాల్ని విడదీయడానికో పరపచ్చాలు పెంచడానికో తయారు చేసింది కాదు. అమ్మా ధరణి, ఈ నేల తల్లి నిన్ను నమ్ముకొని ఈ ప్రాంతంలో బ్రతుకుతున్న మీ అందరం ఒక కుటుంబ సభ్యులంటలో మా అందరి రక్షణ మీ చేతుల్లో ఉంది, మీ రక్షణ మా చేతుల్లో ఉంది. కనుక మేమందరం ఐకమత్యంతో ఈ దేశం కోసం, ధర్మం కోసం పనిచేస్తామని చాలా లోతైన అర్థాలతో పూర్తి భావం ఉండే విధంగా ఈ వందే మాతరాన్ని ఆ రోజు రచించడం జరిగింది. కానీ ఆనాటి కొంతమంది ఏమన్నాలో తెలియదు, వాళ్ళని ఉచ్చరించడానికి తెలుగు డిక్షనరీలో పదాలు కూడా లేవు. వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ రాజకీయ స్వార్థం కోసం మన వందే మాతరాన్ని ముక్కలు చేసి వాళ్ళ పరిపాలనకు అనుగుణంగా ఏదో కొద్ది భాగాన్నే మనకు పెట్టి మిగతా వందే మాతరాన్ని అంతా ఖండించడం జరిగింది. ఈ ఖండిత వందే మాతరాన్నే ఇంతకాలం మన స్కూళ్ళల్లో, ప్రభుత్వ కార్యాలయాల్లో ఎక్కడైనా సరే మనం వింటున్నాం, పాడుతున్నాం. కానీ మోడీ గారు
ఈ విషయాన్ని ఎప్పుడైతే దేశం ఒక ఐకమత్యంగా ఒక దాటి మీదకి వస్తుందో గతంలో జరిగిన ప్రతి తప్పుని కూడా కరెక్ట్ చేసే ప్రయత్నంలో భాగంగా ఈ వందే మాతరాన్ని కూడా ఇక్కడ నుంచి పూర్తి వందే మాతరాన్ని ఎక్కడైనా ఆలపించాలని పెట్టడం జరిగింది. ఈ పూర్తి వందే మాతరం నేర్చుకోవడం అంటే పిల్లల వల్ల అవుతుంది, మన పెద్దల వల్ల అంటే ఇప్పుడు ఈ టైంలో మన వల్ల కాదు. కాబట్టి కనీసం ఇలా రికార్డ్స్ మనకి యూట్యూబ్లో ఎక్కడంటే అక్కడ మనకు దొరుకుతున్నాయి. కాబట్టి ఆ రికార్డ్స్లో వేసుకొనైనా ఏ కార్యక్రమంలో అయినా వందే మాతరాన్ని పూర్తిగా ఆలపించే ప్రయత్నం చేయాలని మిమ్మల్ని అందరూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. భారత్ మాతాకి మాతరం 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 మాతరం. అందరికీ నమస్కారం అండి. ముందుగా అందరికీ 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మరి ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం కూడా మన గాజువాక 72వ వార్డు ఉడా కాలనీ జంక్షన్ లో పెద్దలు బీజేపీ విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్డీఎఫ్ సభ్యులు శ్రీ చిర్స్పల్లి నోకరాజు గారు, అదేవిధంగా మండలాధ్యక్షులు మహేష్ గారు, ప్రసాద్ గారు, ఈ ప్రాంతంలో ఉన్న నాయకులందరూ ఆధ్వర్యంలో ఈ యొక్క జెండా ఆవిష్కరణ చేసుకుని జెండా వందనం చేసి ఈ యొక్క గణతంత్ర దినోత్సవం యొక్క విశిష్టతను, మనకి స్వతంత్రం రావడానికి పాటుపడినటువంటి మహనీయులను గుర్తు చేసుకుంటూ మరి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు ముందుగా చిర్స్పల్లి నోకరాజు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎంతో మంది మహనీయులు వాళ్ళు రాష్ట్ర 15 స్వాతంత్రం మనకి సాధించారు. మనకి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకి 1950 జనవరి 26వ తేదీ ఇదే తేదీన మన రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. మన గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. మరి ఉదయం చూసి ఉంటారు అందరూ టీవీల్లోనూ, మన రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు, మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు, అదేవిధంగా భారతదేశంలో ఉన్న ప్రతి రాష్ట్రంలోనూ ఆయా ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, గవర్నర్లు అంతా కలిసి ఈ యొక్క జెండా పండుగను నిర్వహించుకోవడం జరిగింది. మరి ఇంత చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసి మమ్మల్ని కూడా ఆహ్వానించినందుకు మరొకసారి చిర్స్పల్లి నోకరాజు గారికి, టీం అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసి, ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పూర్ణ గారు, అదేవిధంగా జనసేన అందరూ కూటమి నాయకులు, పార్టీలు ప్రాంతాలకు అతీతంగా అందరూ పాల్గొన్నారు. ప్రతి ఒక్క భారతీయుడికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పార్వతీపురం మాజీ శాసనసభ్యులు ఆలచంగి జోగారావు సారథ్యంలో సోమవారం నియోజకవర్గ వైసీపీ ప్రజాప్రతినిధులు, పార్టీ ప్రతినిధులు, నాయకులు సమక్షంలో స్థానిక నియోజకవర్గ పార్టీ కార్యాలయం వద్ద 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా జాతీయ గీతాల అనంతరం మాజీ ఎమ్మెల్యే జోగారావు చేతుల మీదుగా పతాకావిష్కరణ చేసి జాతీయ పతాకానికి సెల్యూట్ చేసి గౌరవవందనం అర్పించారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో పురపాలక సంఘంతో పాటు 3 మండలాల పార్టీ అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, చైర్పర్సన్లు, వైస్ చైర్పర్సన్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, వైస్ ఎంపీలు, జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యులు, కౌన్సిలర్ సభ్యులు, పార్టీ వివిధ అనుబంధ విభాగాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జనగణ మంగళదాయక జయ హే భారత భాగ్య విధాత జయ హే జయ హే జయ హే జయ 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 హే भारत माता की जय, भारत माता की जय. ఈరోజు 50% రిజర్వేషన్ వచ్చిందన్నా మహిళలకి, లేదా హిందూ కోడ్ బిల్లు వచ్చిందన్నా ఈ రాజ్యాంగ స్ఫూర్తి తప్ప వేరేది కాదు. మరి ముఖ్యంగా ప్రాథమిక విద్య, వైద్యం ఉచితంగా ఇవ్వాలని ప్రభుత్వాలు ఆలోచన చేస్తున్నాయంటే అది కూడా ఈ రాజ్యాంగ స్ఫూర్తే. ఇవన్నీ పక్కన పెట్టి ఈరోజు మాట్లాడే స్వేచ్ఛ కూడా ప్రభుత్వం ఇవ్వట్లేదు. ఒకవేళ ఎవరైనా సరే తన భావప్రాప్తిని చూపించాలి, ప్రతిబింబించాలి, లేదా ఈ రాష్ట్ర ప్రజానికి తెలియచెప్పాలన్న ఆలోచనతో ఎవరైనా ఒక పోస్ట్ పెట్టినా వాళ్ళపై కేసులు, లేదా కోడ్ని కేస్తే కేసులు. భారతదేశంలో ఎక్కువగా కలియుగ దైవంగా కూల్చిన వెంకటేశ్వర స్వామిపై ఆపనందలేసిన ఈ రెడ్ బుక్ పరిపాలన, ఒక వ్యక్తిని వ్యక్తిత్వ హననం చేయాలనే కంకణం కట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారిని రోజు రోజుకి దిగజార్చాలన్న ఆలోచనతో, ప్రజలకి చేరువ కాకుండా దూరంగా ఉంచాలన్న ఆలోచనతోనే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల గుండెల్లో ఉన్నారు. ఆ స్థానాన్ని జరపాలన్న ఆలోచనతో ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్న దుష్ట పరిపాలన. పార్వతీపురం నియోజకవర్గ ప్రజానికానికి కూడా విన్నవించుకుంటున్నాను. నమ్మించి మోసం చేసి దగా చేసి ఈ రాష్ట్ర ప్రజలను నయవంచన చేసి పరిపాలన సాగిస్తున్న చంద్రబాబు నాయుడు
ఈరోజు రకరకాలుగా ఊసర వినలాగా లేదా రకరకాల ఆలోచనలతో ప్రజలు మభ్యపెట్టి ఈరోజు మళ్ళీ ఈ గణతంత్ర వేడుకలు జరుపుతుంటే త్యాగమూర్తి యొక్క త్యాగ ఫలాలకి విలువ లేకుండా పోతుందనే విషయాన్ని చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా గ్రహించాలని చెప్పి నేను సూటిగా చెప్తున్నాను. ఈ రాష్ట్రంలోనే కూటమి నాయకులకి లేదా ఈ నియోజకవర్గంలో ఉండే కూటమి నాయకులకి లేదా ఈ జిల్లాలో ఉండే కూటమి నాయకులకి మంత్రులకి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ గణతంత్ర వేడుకలు అనేవి చాలా మంది పవిత్రంగా మన ప్రాణాలు త్యాగం చేసి భారతదేశానికి స్వాతంత్రం రావాలి, మనల్ని మనం పరిపాలన సాగించుకోవాలి, మన ప్రజల ఇబ్బందులు మనం తెలుసుకోవాలి, తాడిత పీడిత జనాలకి లేదా వెనుకబడిన జనాలకి లేదా వెనుకబడిన ప్రాంతాలకి మేలు చేయాలి. కాబట్టి మనమే ప్రజాస్వామ్యం ఏర్పాటు చేసుకోవాలని ఆలోచన చేసి కోరుకున్న అప్పుడు పెద్దల యొక్క ఆలోచన విధానాన్ని ఈరోజు చెంప చెలివనిపించినట్టుగా తప్పుదో పట్టిస్తూ ఈరోజు చేస్తున్న మీ కార్యక్రమాలు మీరు సిగ్గుపడాలని చెప్పేసి నేను ఖచ్చితంగా కూటమి నాయకులను హెచ్చరిస్తున్నాను. 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియపరచుకుంటూ జై జగన్, జై జగన్, జై జగన్. గ్రామ దేవతల అనుగ్రహం ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని అయ్యన్నపాలెం శ్రీకృష్ణ యూత్ అధ్యక్షులు మొల్లి ఆనంద్, గౌరవ అధ్యక్షులు బుల్లెట్ రెడ్డి అన్నారు. ఈ మేరకు జీవీఎంసీ 75వ వార్డ్ అయ్యన్నపాలెంలో శ్రీ శ్రీ నల్లమారమ్మ నుఖమిక పైడిమాంబ అమ్మవార్ల 3వ వార్షికోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైసీపీ నాయకులు కొమిటి శ్రీను, పల్లా కార్తిక్ విచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయ్యన్నపాలెం శ్రీకృష్ణ యూత్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అతిథులు మాట్లాడుతూ ఉదయం నుండే త్రిశక్తి అమ్మవార్లకి అభిషేకాలు, హోమాలు, హారతులు, వేద పండితుల ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించామన్నారు. చుట్టుపక్కల ఎక్కడా లేని విధంగా మా గ్రామంలో త్రిశక్తి అమ్మవారి ఆలయం నిర్మించామని, అంతా అమ్మవారి అనుగ్రహం అన్నారు. కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా త్రిశక్తి ఆలయం ప్రసిద్ధిగాంచిందని అన్నారు. త్రిశక్తి అమ్మవారి వార్షికోత్సవం సందర్భంగా ఆలయ ఆవరణలో సుమారు 5,000 మందికి భారీ అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. కావున చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాద్ స్వీకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో మొల్లి గురుమూర్తి శ్రీను, మొల్లి శివ, మొల్లి ముగ్గురయ్య తాత, ఇసరపు రమణ, మొల్లి రవి, ఇసరపు అప్పలస్వామి, పైడి రాజు, శ్రీనివాస్ మరియు శ్రీకృష్ణ యూత్ సభ్యులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇటు సైడ్ మీరు పక్కన లేస్తే ఫోటో వద్దు. ఓకే మీరు ఒట్టిచు ఓకే. రెడ్డి గారు ఒట్టి తొడిచండి. అక్కడికి కావాలా? కమిటీ సభ్యులకు, త్రిశక్తి ఆలయం కమిటీ మెంబర్లకు, అలాగే మా తాతగారికి, మాకు సన్నిహితులు, గురువర్యులు, మీసాలు రాజు గారికి, అలాగే గురుమూర్తి గారికి, అలాగే శ్రీనివాస్ గారికి, ఇది కమిటీ పేరు పుల్లి ఆనంద్ గారికి,
చేసిన పైరాజ్ మా క్యాషియర్ పైరాజ్ గారికి అందరికీ శ్రీని గారికి నమస్కారం. ఈ కార్యక్రమం మా తరఫున కాకుండా మా తాత తరఫునే ప్రతిదీ చెయ్యాలని అయ్యప్ప తాతకి గ్రామానికి చాలా అభినవ సంబంధం ఉండేది. వాళ్ళు వీళ్ళు ఉదయాన్నే దున్నేటప్పుడు ఏరు పట్టేటప్పుడు అదే మోటార్ తోలేటప్పుడు అన్నింటిలోనూ నేస్తడానికి నీళ్ళు వచ్చేవారు. ఆయన కూడా దీంతో మమేకమయ్యి అన్నదమ్ముల్లాగా మేనమామల్లాగా కలిసి ఉంది. ఆ ఫ్రెండ్షిప్ని వదలకూడదని ఈ రోజు వరకు కూడా మా తాత సహకారంతో నేను ఆ బాధ్యత తీసుకొని నాకు శక్తి మేరకు ఏదో చేస్తున్నాను. వాళ్ళు అనుకున్నందుకు కాకపోయినా నా శక్తి మేరకు నేను చేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మా అయ్యనపల్లి గ్రామ త్రిశక్తి కమిటీ మెంబర్లందరికీ నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. అందరికీ నమస్కారం అండి. మరి ఈరోజు శ్రీ లోకాంబిక, నల్లమారమ్మ, పైడిమాంబ ముగ్గురు అమ్మవార్ల ఆలయ త్రిశక్తి వార్షికోత్సవాలండి. 3వ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు ఉదయం నుండి కూడా ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయి. తర్వాత మధ్యాహ్నం సుమారు 5,000 మంది పైగా భక్తులకు అన్నసంబరాధన కార్యక్రమాలు పెట్టడం జరిగింది. మరి అలాగే దాంతోపాటు నైట్ మరి సంస్కృత కార్యక్రమం వెంకటరమణ చరిత్ర కానీ లేకపోతే ఈ మన గరిడి పాము గరిడి చరిత్రలో రకరకాల కార్యక్రమాలు కమిటీ వారు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మాకు అన్ని విధాలుగా ఇంత చక్కగా జరగడానికి సహకరిస్తున్న మా గ్రామ పెద్దలకి, అలాగే మా గ్రామ కమిటీ సభ్యులకు, అలాగే మరి అన్నసంబరాధన కూడా చాలా మంది మహిళలు కూడా చాలా పెద్ద ఎత్తున కష్టపడుతున్నారు. వారందరికీ కూడా పేరు ధన్యవాదాలు. అలాగే త్రిశక్తి అమ్మవారి ఆశీస్సులు కూడా ఎల్లవేళ వారిపై కూడా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మరి ఏ రోజు కూడా మా గ్రామంలో ఏ కార్యక్రమం చేసినప్పటికీ కూడా మా గ్రామస్తులు కానీ పెద్దలు కానీ ఏ రోజు కూడా ఈ కార్యక్రమం మీరు ఎందుకు చేస్తున్నారు అనే మాట ఎవరో కూడా అనకుండా, సరే ఏ కార్యక్రమం చేసినా సరే ముందుండి నువ్వు చేయండి, నువ్వు ఏ విధంగా ఇంకా బాగా చేయండి, నువ్వు సపోర్ట్ చేస్తాం అని చెప్పడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు మరి ఇంత పెద్దగా ఇంత సక్సెస్ అయిందంటే కారణం మరి మా గ్రామ పెద్దల సహకారం కానీ గ్రామ కమిటీ సభ్యులు కానీ ముఖ్యంగా యూత్ కమిటీ వాళ్ళు కూడా చాలా అన్ని రకాలుగా కష్టపడి ఈరోజు ఎంత గ్రాండ్గా సక్సెస్ అయిందండి. మరి ఈ కార్యక్రమం సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. అలాగే ఆ అమ్మవార్లు త్రిశక్తి అమ్మవార్ల ఆలయం ఆశీస్సులు ఎల్లవేళ్ళ వారిపై వారి కుటుంబాలపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే త్రిశక్తి అమ్మవార్లు అంటే సరౌండింగ్ మన గాజువాక సుమారు పరిసర ప్రాంతాల్లో కూడా త్రిశక్తి అమ్మవారి ఆలయం ఉంది. ఇదే మన అయ్యనపల్లి గ్రామంలో ఉంది. మా గ్రామస్తులే కాకుండా ఇతర చుట్టుపక్కల గ్రామస్తులు కూడా వచ్చి ఇక్కడ మొక్కుబడి చెల్లించుకొని అమ్మవారి ఆశీస్సులు, అమ్మవారు అంటే ఎంతో నమ్మకంగా చాలా మంది వస్తున్నారు భక్తులు. వాళ్ళందరూ కూడా చాలా నమ్మకంతో ఈ పూజలు కానీ లేకపోతే కొన్ని కార్యక్రమాలు ఈ అమ్మవారిని బాగా చాలా బయట నుంచి కూడా వచ్చి చాలా మంది భక్తులు మరి మాకు మరి మన గ్రామస్తులే కాకుండా చుట్టుపక్కల గ్రామస్తుల వాళ్ళు కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చారు. వాళ్ళందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలి. అలాగే ఈరోజు కష్టపడినందుకు కమిటీ వారికి మరి ప్రతి ఒక్కరు కూడా పేరు మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే త్రిశక్తి అమ్మవారి ఆశీస్సులు అందరి మీద కూడా ఉండాలని, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుని సెలవుస్తున్నాను. కొత్త గాజువాక బీసీ రోడ్లోని కిడ్జి పాఠశాలలో గణతంత్ర దినోత్సవ వేడుకల భాగంగా ఏర్పాటు చేసిన చైల్డ్ ఎక్స్పో విశేషంగా ఆకట్టుకుంది. చిన్నారులు తయారు చేసిన వివిధ ప్రాజెక్టులను అందులో ప్రదర్శనగా ఉంచారు. జాతీయ జెండా ఆవిష్కరణ అనంతరం విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, స్థానికులు ప్రదర్శన తిలకించారు. చిన్నారుల్లో మేధాశక్తిని పెంపొందించడం కోసం పాఠశాల తరచూ చైల్డ్ ఎక్స్పో నిర్వహిస్తున్నామని పాఠశాల డైరెక్టర్ ఎస్ శ్రీనివాసరావు, ప్రిన్సిపల్ నీలిమ తెలిపారు. ఆయా తరగతుల వారీగా తయారు చేసిన ప్రాజెక్టుల వివరాలను విద్యార్థులు చెబుతున్న తీరు అందరినీ ఆకట్టుకుంది. పిల్లల్లో చదువుతో పాటు విజ్ఞానాన్ని పెంపొందించేలా సరికొత్త ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. అనంతరం తల్లిదండ్రులు పాల్గొన్నారు.
ఓకే గుడ్ మార్నింగ్ అండి. మా పాప జూనియర్ కేజీలో చదువుతుంది. స్టార్టింగ్ నర్సరీలో లేదు, ఇక్కడ జూనియర్ కేజీలో స్టార్ట్ అయింది. ఇంతకు ముందు కన్నా ఇప్పుడు చాలా యాక్టివ్ గా ఉంటది. అన్నిటిలోని హోంవర్క్ కన్నా యాక్టివిటీ బుక్స్ అన్ని ఎక్కువగా ఉంటాయి. స్కూల్ కన్నా యాక్టివిటీస్ వాళ్ళకి ఎక్కువగా చెప్పడం వల్ల ఏంటంటే వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ బాగుంటుంది. వాళ్ళ ఇంకా స్కూల్లోని కూడా టీచర్స్ చాలా ఫ్రెండ్లీగా మాట్లాడతారు. మనకి ఏ ప్రాబ్లం వచ్చినా వాళ్ళు వెంటనే తీసుకుంటారు. ఇంకా ఆయమ్మలు కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు. ప్రిన్సిపల్ మేడం అయితే చాలా ఫ్రెండ్లీ. ప్రిన్సిపల్ మేడం గురించి చెప్పాలంటే ఇలాంటి ఎక్స్పో కండక్ట్ చేయడం కూడా పిల్లలకి ఇంత చిన్న ఏజ్ లో ఏం తెలుస్తుంది అని అనుకుంటాం, కానీ వాళ్ళందరూ చాలా యాక్టివ్ గా ఉన్నారు. చూసారంటే ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ లో చేసుకొచ్చారు. అందరిది ఒకేలాగా లేదు. పిల్లలందరూ ఒక్కరికి చూసి ఒక మా ఫ్రెండ్ ఇది చేశారు, మా ఫ్రెండ్ అది చేశారు. అది ఈ ఏజ్ లో వాళ్ళకి బ్రెయిన్ లో వెళ్ళింది. ఇంకా వే ఆఫ్ టాకింగ్ కూడా చాలా నీట్ గా పర్ఫెక్ట్ గా మాట్లాడతారు. ఇంకా స్కూల్లో ఫోనిక్స్ కూడా నేర్పిస్తారు. ఈ ఏజ్ లో ఫోనిక్స్ అంటే నాకు తెలిసి ఏ స్కూల్లోని లేదు. చాలా హ్యాపీగా ఉందండి స్కూల్లో. చాలా థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ కిడ్జీ స్కూల్. మా పాప ఇక్కడ చదువుతున్నందుకు నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. మా ఫస్ట్ బేబీలో ఇలాంటి స్కూల్ నాకు కనపడలేదు. సో సెకండ్ బేబీ విషయంలో మాత్రం నాకు మంచి ఆపర్చునిటీ. టుడే ఉన్న సొసైటీలో థియరీ పార్ట్ తప్ప ప్రాక్టికల్ గా లేదు. బట్ ఇక్కడ నేను చూసాను ఎవ్రీడే ఏదొకటి వాళ్ళకి ప్రాజెక్ట్స్ ఇస్తూనే ఉన్నారు. దాని వల్ల వాళ్ళకి క్రియేటివిటీ చాలా పెరుగుతుంది. దీని గురించి వన్ డే మొత్తం ఇంట్లో ఈ ప్రాజెక్ట్ గురించి తను థింక్ చేసిన విధానం ఏదైతే ఉందో, గాడ్జెట్స్ జోలికి వెళ్ళరు. ఇంకా దాన్ని క్రియేటివిటీగా వాళ్ళు ఆలోచించే ప్రాసెస్ లో వాళ్ళ మెంటల్ హెల్త్ కూడా చాలా హెల్ప్ అవుతుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ బ్రాంచ్ ఇంకా ఎక్కువ స్ప్రెడ్ అవుతే ఎంతో మంది పిల్లలకి స్టార్టింగ్ బేస్మెంట్ అన్నమాట, జీరో నుంచి అంటే నర్సరీ నుంచి 5th వరకు కూడా బేస్మెంట్. ఆ బేస్మెంట్ స్ట్రాంగ్ గా ఉంటేనే లైఫ్ వాళ్ళకి చాలా ఇష్టం అవుతుంది ఎడ్యుకేషన్ అనేది. ఆ బేస్మెంట్ కరెక్ట్ గా లేకపోవడం వల్ల వాళ్ళు ఎడ్యుకేషన్ అంటే భయపడుతున్నారు. బట్ కానీ మంచి స్టెప్ ఇది. ఇలా వీళ్ళకి ప్రాక్టికల్ గా ఇక్కడ అందరూ చేసినటువంటిది నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. మా ఫ్యామిలీ మొత్తం కూడా అందరూ వచ్చి చూస్తారనమాట. సో మేమైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. థ్యాంక్ యూ కిడ్జీ స్కూల్, నీలిమా గారికి కూడా చాలా థ్యాంక్ యూ. సో మాకు ఈ మంచి స్కూల్లో ఇక్కడ గాజువాక్ లో పెట్టినందుకు నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ. నమస్తే అండి, మాది కిడ్జీ గాజువాక బ్రాంచ్. కిడ్జీ గాజువాక బ్రాంచ్ బీసీ రోడ్ కాకతీయ రోడ్ లో లొకేట్ అయి ఉంది. ఇది స్టార్ట్ చేసి 3 years అవుతుందండి. ఇది 3rd అకాడమిక్ ఇయర్. యాక్చువల్ గా ఈ రోజు అనేది మాకు నిజంగా పెద్ద పండుగలా జరుగుతుంది. పేరెంట్స్ అందరినీ కూడా 1 month బిఫోర్ గానీ కొన్ని ప్రాజెక్ట్ స్టడీ చేయమని మేము రిక్వెస్ట్ చేస్తాం ఈ చైల్డ్ ఎక్స్పో గురించి. దీనికి వెనకాల ఉన్న మోటివ్ ఏంటంటే చిన్న పిల్లలు కూడా ధైర్యంగా అందరి ముందు మాట్లాడగలరు, వాళ్ళకి భయం అనేది లేదు అని చెప్పడం కోసం ఇలాంటి ప్రాజెక్ట్స్ చేయమని అడిగాం. అండ్ పేరెంట్స్ అందరూ కూడా చాలా సహకరించారండి. చాలా పెద్ద ప్రాజెక్ట్స్ తీసుకొని వచ్చారు. ఫస్ట్ ప్రాజెక్ట్స్ చేసినప్పుడు పిల్లలు చెప్పగలరో లేదో అని మేమే భయపడ్డాం. బట్ రియల్లీ ఎంత బాగా చెప్తున్నారంటే ఎవ్రీ స్టూడెంట్ కూడా, ప్రతి స్టూడెంట్ వాళ్ళ ప్రాజెక్ట్ గురించి అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అండ్ ఈవెన్ పేరెంట్స్ కూడా వాళ్ళ ఒక్క పిల్లల దగ్గరే కాకుండా అందరి పిల్లల దగ్గరికి వెళ్తున్నారు, ఆల్ ప్రాజెక్ట్స్ గురించి తెలుసుకుంటున్నారు. అండ్ రియల్లీ ద పేరెంట్స్ వెరీ హ్యాపీ. ఈ రోజు పేరెంట్స్ అందరూ వచ్చి రివ్యూ చేస్తూ మీ స్కూల్లో మేము జాయిన్ చేసిన తర్వాత మా పిల్లల్లో కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ స్టాండర్డ్స్ కానీ చాలా పెరిగినాయి అని చెప్తుంటే మాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ మా పిల్లలు ఇంత బాగా పర్ఫార్మ్ చేయడం అనేది మాకు చాలా సంతోషాన్ని ఇస్తుందండి. చాలా థ్యాంక్స్ అండి పేరెంట్స్ అందరికీ. హ్యాపీ థ్యాంక్స్. ఎందుకంటే మీరు సపోర్ట్ చేస్తుండకపోతే నిజంగా ఈ రోజు ఇంత పెద్ద ఫెస్టివల్ మేము సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం కాదు. అలాగే పిల్లలు కూడా చాలా బ్యూటిఫుల్ గా చెప్తున్నారండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ దిస్ డే రియల్లీ మెమరబుల్ డే ఫర్ కిడ్జీ గాజువాక బ్రాంచ్. ఈ రోజు ఎప్పటికీ మేము మర్చిపోలేము. అంత సంతోషంగా ఉంది మాకు ఈరోజు. థ్యాంక్ యూ అండి. పాప జోసెఫ్ రిషి, పాప జాయ్శ్రీ. కిడ్జీ స్కూల్లో పాప ప్లే గ్రూప్ లో ఉంది, బాబు LKG చదువుతున్నాడు. అయితే ఇద్దరు పిల్లలు చాలా యాక్టివ్ గా బాగా ఇంప్రూవ్ అయ్యారు. పాప అయితే మాటలే కావు, ఇప్పుడైతే తను A to Z చెప్పేస్తుంది. యాపిల్ నుంచి జీబ్రా వరకు చెప్తుంది. చిన్న పాప 3 years కానీ చాలా డెవలప్ చేశారు. అంటే ఇంత చిన్న పిల్లలు బ్రెయిన్ లోని టీచర్స్ చెప్పే విధానం అనేది కిడ్జీ స్కూల్లో చాలా బాగుంది. బాబు కూడా చాలా యాక్టివ్ గా ఉన్నాడు. ఇంతకు ముందు అయితే స్కూల్ జాయిన్ అవ్వక ముందు చాలా డల్ గా ఉండేవాడు. ఇప్పుడైతే తనకి తానే అన్నిట్లోని ఇంజనీర్ కూడా తనే చెప్పి స్కూల్ ఏం చేస్తున్నారో అన్ని చెప్తూ ఉంటాడు. ఇద్దరు పిల్లలు
స్కూల్లో చెప్పినవన్నీ ఇంటర్ చేస్తూ ఉంటారు. పిల్లలే వాళ్ళకి వాళ్ళే నేర్చుకుని ఇంప్రూవ్ అవ్వడం అనేది స్కూల్లో టీచర్స్ మెయిన్ ఎంకరేజ్ చేస్తూ వాళ్ళకి నేర్పిస్తున్నారు. ఈ కిడ్జీ స్కూల్ చాలా బాగుంటుంది. ఆయమ్మలు కూడా చాలా కేర్ గా చూస్తారు. ఫుడ్ విషయంలో కూడా ఇంటి దగ్గర తినేవారు కాదు, ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు తినడం చాలా బాగా, అంటే వాళ్ళే తినడం వాళ్ళకి నేర్చుకుంటారు. ప్రతిదీ చాలా బాగుంది. కిడ్జీ స్కూల్ చాలా బాగుంది. పేదలకు సొంత ఇంటికల నెరవేర్చిన ఘనత సీఎం చంద్రబాబుది, కూటమి ప్రభుత్వాన్ని అని పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే ప్రభుత్వ వీప్ ఘనబాబు అన్నారు. ఈ మేరకు గణతంత్ర వేడుకల్లో భాగంగా మూలగాడలో ఉన్న టిట్కో గృహాలను లబ్ధిదారులకు వారి కేటాయించిన ఇళ్లను ఎమ్మెల్యే ఘనబాబు చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఘనబాబు మాట్లాడుతూ వారి చిరకాల కురక తీర్చేలా వారి ఇంటి తాళాలను లబ్ధిదారులకు అందజేసి గృహప్రవేశాలు చేయించి వెస్ట్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ కూడా ప్రారంభించామన్నారు. ఈ రోజు 143 మంది లబ్ధిదారులకి ఇల్లు కేటాయించామని, మరికొన్ని రోజుల మిగతా వారికి కూడా ఇల్లు ఇస్తామన్నారు. కూటమి ప్రభుత్వంలో ప్రతి పేదవారు ఆనందంగా ఉండాలనే ఉద్దేశంతోనే అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామన్నారు. సీఎం చంద్రబాబు విజన్తో రాష్ట్రం అభివృద్ధి బాటలో నడుస్తుందని, పెట్టుబడుల లక్ష్యంగా దావోస్ పర్యటన జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన ఇన్ఛార్జ్ అంగా దుర్గా ప్రశాంతి, పశ్చిమ వార్డ్ కార్పొరేటర్, టిట్కో హౌసింగ్ అధికారులు మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈ ఇల్లు నిర్మాణం ఎప్పుడవుతుంది, ఎప్పుడు దిగుతామా అనుకుంటూ సంవత్సరాలు గడిచిపోయి సార్ జాగ్రత్త, అక్కడ మెట్టుంది. అడిపెట్టు నువ్వు సామాన్ తెచ్చిపెట్టుకో, నీ తాళం నువ్వు వేసుకో, ఇంక నీ ఇంటికి నువ్వే భద్రం, ఇంకెవరు చూడరు. పెద్ద చూసుకో ఒకసారి నీళ్ళు రిపేర్లకు గ్రాంట్లు అడిగేటువంటి పరిస్థితి. నేను 99లో నేను ఎమ్మెల్యేగా ఉన్నాను. చాలా కాలనీలు కట్టాను. అప్పుడు కూడా ఏకేసీ కాలనీ కట్టాము. ఇంతకుముందు మన మధురవాడలో కూడా చాలా కట్టాలి. అది కూడా వేగంగా కట్టి ఇమీడియట్ గా 2-3 ఏళ్ళు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకుంటే మా దురదృష్టం ములగాళ్ళలో 6 బ్లాక్స్ లో మోర్ దాన్ 60 to 70% అన్ని కంప్లీట్ అయినటువంటి ప్లాట్ల వారీగా వాళ్ళకి ఇప్పుడు హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. ఈరోజు ప్రారంభం అనే కంటే వాళ్ళు ఈ రోజు నుంచి ఆ ఇంటి బాధ్యత వారు తీసుకునేటట్టుగా, ఎందుకంటే ఇక్కడ సెక్యూరిటీ పెట్టుకొని ఎప్పటి నుంచో కాంట్రాక్టర్స్ కానీ వర్క్ చేస్తున్నటువంటి వారు ఆ సెక్యూరిటీతో నిర్వహిస్తున్నారు. సో వాళ్ళు లేకపోతే ఇక్కడ ఉండేటువంటివన్నీ కూడా థెఫ్ట్ అవుతున్నాయి. సో ఈ సామాగ్రి కానీ ఈ ఇల్లు కానీ ఇక్కడ నుంచి వారి సొంతం అవుతున్నందుకు వారు ఈ రోజు నుంచి వారి బాధ్యత కూడా వాళ్ళే చూసుకోవాలనేటువంటి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడానికి నేను ఈ రోజు వచ్చాను. ఏది ఏమైనా ఇది ఒక 1-2 months మొత్తం మన నియోజకవర్గంలో ఉండేటువంటి ప్రతి ఒక్క కాలనీస్, ఈ 3 కాలనీస్లో కూడా ఇది ములగాడ అవ్వగానే పద్మనాపురం కూడా ప్రారంభిస్తాం. పద్మనాపురంలో కూడా బ్లాక్స్ వారీగా ఇప్పటికే ఒక 4-5 బ్లాక్స్ కంప్లీట్ అయిపోయినాయి. అక్కడ కూడా 22 బ్లాక్స్ ఉన్నాయి. సో 5 బ్లాక్స్ని హ్యాండ్ ఓవర్ చేయడం అనేటువంటి జరుగుతుంది. ప్రారంభం అనగానే హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. సో ఫిజికల్గా వాళ్ళ హ్యాండ్ ఓవరింగ్, అక్కడ కూడా వాటర్ సప్లై పెండింగ్ ఉంది, అది కూడా కంప్లీట్ చేసేసారు. సో వాటర్ పవర్ ఎప్పుడైతే ఇద్దో వాళ్ళు నిజంగా ఉండడానికి అనుభవం ఉంటుంది. సో అచ్చినాయుడులోకి వాటర్ ఏదైతే పైప్ లైన్ పూర్తిగా వెళ్ళి అక్కడ ఓవర్ ట్యాంక్ కూడా కంప్లీట్ అయితే అది ఈ మార్చి ఏప్రిల్కి కంప్లీట్ అవుతుందని అంటున్నారు. సో ఆలోగా ఏ బ్లాక్స్ అయితే కంప్లీట్ అవుతాయో అవి కూడా హ్యాండ్ ఓవర్ చేసి
మే నాటికి పూర్తిగా ఓవరాల్గా టిడ్కో ఇళ్ళు ఏవైతే మన నియోజకవర్గంలో నిర్మాణానికి వచ్చుకున్నాయి అవన్నీ కూడా ఇవ్వాలనేటువంటి సంకల్పంతో ముందుకెళ్తున్నాం. పేద గంట్యాడ చైతన్య ఇంగ్లీష్ మీడియం స్కూల్లో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా స్కూల్ ఆవరణలో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ముఖ్య అతిథిగా ఎన్సీసీ స్టూడెంట్స్ గౌరవప్రదంగా ఆహ్వానించారు. అనంతరం జెండా ఆవిష్కరించి జెండాకు వందనం చేశారు. ముందుగా విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహాత్మా గాంధీజీ, అల్లూరి సీతారామరాజు వంటి ఎందరో మహనీయుల త్యాగాలను గుర్తు చేస్తూ వారి ఆశయాలను అనుగుణంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలో 1950 సంవత్సరం జనవరి 26వ తేదీన అమలుకు వచ్చిందని అన్నారు. అప్పటి నుండి ప్రతి సంవత్సరం జనవరి 26న గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటామని తెలిపారు. ప్రతి ఒక్క రాజ్యాంగం కల్పించిన హక్కులతో పాటు బాధ్యతలను కూడా నిర్వర్తించాలని సూచించారు. కార్యక్రమంలో చైతన్య స్కూల్ యాజమాన్యం, టీచర్స్, సిబ్బంది మరియు విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. Let's awaken our patriotic spirit on this grand occasion. I welcome our Secretary and Correspondent S. Srinivas Garu to come on to the dais and take his seat. Please, sir. I request Saranya of Class 7 to present a bouquet to our Secretary and Correspondent, sir. I welcome our beloved principal, Dr. S. Kankavalli Garu, to come on to the dais and take her seat. Please, ma'am. I request Panya of Class 7 to present a bouquet to our principal, ma'am. I welcome our HM sir, HM ma'am, esteemed teachers and fellow students. Chapter, white and green, the Prathama Chakra, at the end of that green in navy blue at its center, it was adapted in its treasure from during the meeting of the Constituent Assembly held on 22 July 1947 and introduced the Indian flag of the nation.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాజుపాలెం శ్రీ సూర్యనారాయణమూర్తి రథసప్తమి మహోత్సవం. అనకాపల్లి ఉత్సవాలు ఘనంగా చేయాలి, అంతా మనదే బాధ్యత అంటున్న పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు. 77వ గణతంత్ర దినోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరుపుకున్న మేజర్ పంచాయతీ సభవరం మండలం పలు ప్రభుత్వ కార్యాలయంలో ప్రభుత్వ అధికారులు. గాజువాకలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు. పార్వతీపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.